మనము మీకు గుర్తుంటే కనుక నేను పోయినసారి చెప్పినప్పుడు ది మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిఎన్ఎస్ ఈస్ చాలా చోట్ల మినిమం పనిష్మెంట్ అనేది మెన్షన్ చేశారు. ఈ అఫెన్స్ కూడా చూడండి, మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతుంది. థెఫ్ట్ ఇంక్లూడ్స్ ట్రిక్ థెఫ్ట్. ట్రిక్ యూస్ చేసి థెఫ్ట్ చేయటము, ఆర్ థెఫ్ట్ ఆఫ్ వెహికల్, థెఫ్ట్ ఇన్ ఎ డ్వెల్లింగ్ హౌస్. ఇంట్లో తలుపు తీసి ఉంది, గబుక్కుని వెళ్ళి ఏదో ఒక ఆర్టికల్ని ఒక గ్రూప్ లాగా ఏర్పడి, ఒక బయట ఒకడు నిలబడి ఉంటాడు, ఇంట్లోకి ఒకడు ఎంటర్ అవుతాడు, తీసుకొని ఇద్దరు కలిసి పారిపోతారు. నేను బయట ఉన్నాను, తీసుకోలేదు కదా, వాడు కదా లోపలికి వెళ్ళి తీసుకుందంటే మీ ఇద్దరు ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి, రైట్, మీ ఇద్దరు ఇది ఒకటి ఇట్లా చేద్దాము అనుకోని కదా వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఇట్ బికమ్స్ ఏ వ్యవస్థీకృత నేరం. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అవుతుంది. ఇట్ కుడ్ బి అ కార్గో థెఫ్ట్ ఆల్సో అండి, రైట్. కార్గో థెఫ్ట్ కానీ, లేకపోతే పిక్ పాకెటింగ్ కానీ, ఎవరైనా పిక్ పాకెట్ చేసినా, లేకపోతే కార్డ్ స్కీమింగ్, తర్వాత షాప్ లిఫ్టింగ్ అంటాము. షాప్ లిఫ్టింగ్, షాప్లో వెళ్ళి ఆడవాళ్ళు వెళ్ళి చీరల్ని తెచ్చేసుకుంటారు, తెలియకుండా చీరలు దొంగతనం, లేదంటే ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్తే అది చూసినట్టు చూసి గోల్డ్ ఆర్టికల్స్ని తీసేసుకొని రావటము. ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి చేస్తారు, ఒకళ్ళకి చేసే ధైర్యం లేక ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళి చేస్తే ఇది అంటే ఆ ఆర్టికల్ ఈజ్ నాట్ దట్ ఆఫ్. ఇప్పుడు ఇంతకుముందు మనము 111 సెక్షన్లో చెప్పుకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమో కిడ్నాప్, హ్యూమన్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్, రైట్, అండ్ డ్రగ్ ట్రాఫికింగ్, పెద్ద పెద్ద అఫెన్సెస్ కదా అవి. కాబట్టి దానికి పనిష్మెంట్ కూడా దానికి తగ్గట్టే పెద్దగా. ఇట్లాంటి పెటీ అఫెన్సెస్, థెఫ్ట్, షాప్ లిఫ్టింగ్, ట్రిక్ థెఫ్ట్, ఇట్లా స్నాచింగ్, ఇవన్నీ కూడా ఒకళ్ళు అంతకన్నా ఎక్కువ వీళ్ళు ఒక గ్రూప్ లాగా ఏర్పడి చేస్తే దాన్ని మనము పెటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నాము. దానికి పనిష్మెంట్ నాట్ లెస్ దాన్ 1 year అండి. అంటే ఒక్క ఇయర్, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 7 years. అంటే అఫెన్స్ కనుక ప్రూవ్ అయితే, ఈవెన్ వెన్ ఇట్ ఈస్ స్మాల్ థింగ్, ఫోన్ ఖరీదు 1000 రూపాయలు అయి ఉండొచ్చు, లేకపోతే నా ఇంట్లో పోయిన ఆర్టికల్ ఖరీదు 500 అయి ఉండొచ్చు. అది 500 ఎంత అన్న కాదు సమస్య. గ్యాంగ్ లాగా ఏర్పడి మీరు డ్వెల్లింగ్ హౌస్లో నివాసం ఉండే ఇంట్లోంచి తీసుకెళ్ళినా, లేకపోతే ఒక కంటైనర్ నుంచి, లేకపోతే ఒక వెహికల్లోంచి తీసుకెళ్ళినా, వెదర్ ఇట్ ఈస్ ఏ ట్రిక్ థెఫ్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, irrespective of the value of that particular object, right, intention is punished here.